స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్స్ కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. అన్ని పోటీ పరీక్షలకు 10,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఆగస్టు 10 నుండి ఆగస్టు 17 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ రికార్డుతో ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ప్రపంచ రికార్డు అంటున్నాను. గడిచిన ఆగస్టు 12వ తేదీ రోజున, నిన్నటి రోజున రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరితో దాదాపు 1 కోటి మంది విద్యార్థులతో ఏకకాలంలో దాదాపు 25 నిమిషాల పాటు దేశభక్తి గీతాలను ఆలపించడం ద్వారా ప్రపంచ రికార్డుతో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఏకకాలంలో 25 నిమిషాల పాటు దేశభక్తి గీతాలు అంటున్నాను, ప్యాట్రియాటిక్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో, జనగణమన కానివ్వండి, వందే మాతరం, సారే జహాసే అచ్చా, ఇటువంటి ప్యాట్రియాటిక్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులు దాదాపు 1 కోటి మంది విద్యార్థులు, విద్యార్థినులు ఏకకాలంలో ఆలపించడం ద్వారా ప్రపంచంలోనే ఏకకాలంలో అత్యధిక గొంతుకలతో దేశభక్తి గీతాలను పాడించడం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక రికార్డ్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం, భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులు, విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వారందరితో ఏకకాలంలో ప్యాట్రియాటిక్ సాంగ్స్ని పాడించడం ద్వారా, ఆలపించడం ద్వారా ప్రపంచ రికార్డును సృష్టించింది. 25 నిమిషాల పాటు ఏకకాలంలో అందరి గొంతుకలతో దేశభక్తి గీతాలను గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అశోక్ గెహ్లాత్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల తరచూ రాజస్థాన్ రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా రైట్ టు హెల్త్ అనే ఒక ప్రత్యేక బిల్లు గురించి ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం వార్తలు నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం, బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న దేశంలోనే ఏకైక మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. అండ్ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి, హిస్టరీకి సంబంధించి అంబాగఢ్ కోట వివాదాన్ని ఇటీవల మనం డిస్కస్ చేయడం జరిగింది. అంబాగఢ్ కోట వివాదం అండ్ చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా, ప్లాంటేషన్ స్కీమ్లో భాగంగా ఘర్ ఘర్ ఔషధి యోజన ప్రోగ్రాం రాజస్థాన్ సంబంధించి వార్తలు నిలిచింది. సో ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, ఇచ్చిన కీలక ఉత్తర్వులు ఏంటంటే, రాష్ట్రంలో వధూవరులు ఎవరైతే ఉంటారో, పెళ్లి పత్రికలు ఉంటాయి కదా, పెళ్లి పత్రికల పైన వధువు వరుడి యొక్క పేరు పక్కన వాటి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలని చెప్పేసి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇటీవల వార్తలు ఇచ్చింది. సో ఈరోజు ఏకకాలంలో గడిచిన ఆగస్టు 12వ తేదీ అంటే నిన్నటి రోజున ఏకకాలంలో దాదాపు 25 నిమిషాల పాటు రాష్ట్రంలోని అత్యధిక మంది విద్యార్థులు, దాదాపు 1 కోటి మందికి పైగా విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి, క్రిప్టో కరెన్సీ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత కరెన్సీ, క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత కరెన్సీ అని చెప్పేసి
క్రిప్టో కరెన్సీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ ఉంటుంది, లైట్ కాయిన్ కానివ్వండి, రిపిల్, ఇథీరియం, ఇవన్నీ కూడా క్రిప్టో కాయిన్స్కి ఎగ్జాంపుల్స్. కాకపోతే ప్రపంచమంతా కూడా తెలిసిన క్రిప్టో కరెన్సీ ఏదంటే బిట్ కాయిన్. సో బిట్ కాయిన్లో చాలామంది మన ఇండియన్స్ కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఇటువంటి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన టెక్నాలజీ ఏంటంటే వాటిని ఫిజికల్గా మనం తాకలేము, టచ్ చేయలేము. ఇదంతా కూడా ఆన్లైన్లో మనం చూడడం జరుగుతుంది క్రిప్టో కరెన్సీ. ఇటీవల కొన్ని దేశాలు సొంతగా క్రిప్టో కరెన్సీని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ దేశాలు నైజీరియా, నైరా అని చెప్పేసి ఇటువంటి దేశాలు వార్తలు ఇచ్చాయి. అండ్ హంగేరీ దేశం కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో ఇటువంటి దేశాలు కొంత ఫోకస్ చేయండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ. సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. UNCTAD యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ ఏది వార్తలు ఇచ్చినా దాని యొక్క హెడ్ క్వార్టర్ని ప్రత్యేకంగా చూడండి. సో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో UN గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈ సంస్థకి సంబంధించి లాస్ట్ ఇయర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని చూసాము. UNCTAD ఈ సంస్థ చరిత్రలో మొట్టమొదటిసారి సెక్రటరీ జనరల్గా ఈ సంస్థకి హెడ్గా రెబెక్కా గ్రీన్స్పాన్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక మహిళ వార్తలు ఇచ్చారు. వారి గురించి గుర్తుంచుకోండి. సో ఈరోజు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అండ్ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కొన్ని గణాంకాలను విడుదల చేసింది ప్రతి ఒక్క దేశానికి సంబంధించి. ఈ గణాంకాల ఆధారంగా భారతదేశంలో దాదాపు 7.3% ఆఫ్ ద టోటల్ ఇండియన్స్, 7.3% భారతీయులు డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీని కలిగి ఉన్నారంట. ఓన్ అంటే కలిగి ఉన్నారు. ఈ విధంగా 7.3% ద్వారా ప్రపంచంలో 7th హైయెస్ట్ కంట్రీగా భారతదేశం వార్తలు నిలిచింది ఈ నివేదిక ఆధారంగా. అంటే క్రిప్టో కరెన్సీస్ని అత్యధికంగా ఏ దేశ ప్రజలు కలిగి ఉన్నారంటే పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే ఇండియా 7th పొజిషన్ అనుకుంటుంది. సో ఇక్కడ ప్రపంచంలో అత్యధికంగా క్రిప్టో కరెన్సీని ఓన్ చేసిన పీపుల్ ఎక్కడ ఉన్నారు అంటే యుక్రెయిన్ 12.7% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఓన్డ్ క్రిప్టో కరెన్సీ అని గుర్తుంచుకోండి. రష్యా 11.9% విత్ సెకండ్ పొజిషన్. థర్డ్ వెనిజులా 10.3%. ఇండియా 7th పొజిషన్ అని గుర్తుంచుకోండి. UNCTAD సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ తరచు వార్తలకు వస్తుంది, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ మోర్గాన్ స్టాన్లీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మోర్గాన్ స్టాన్లీ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో జీడిపికి సంబంధించి కానివ్వండి, ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి కానివ్వండి, ఆర్థికపరమైన అంచనాలను పేర్కొనే సంస్థ. అంచనాలను విడుదల చేస్తుంది, ఎస్టిమేట్స్ అని చెప్పేసి. అలా భారతదేశానికి సంబంధించిన జీడిపి గ్రోత్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 23లో, ఫైనాన్షియల్ ఇయర్ 23 అంటే ఏంటి, 2022-2023 ఫైనాన్షియల్ ఇయర్. మనకు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31తో ముగుస్తుంది. సో ఆర్థిక సంవత్సరం అంటే జనవరితో ప్రారంభం కాదు, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1తో ప్రారంభమై మార్చ్తో ముగుస్తుంది. అంటే 2022 ఏప్రిల్ 1తో ప్రారంభమైంది ఈ ఆర్థిక సంవత్సరం. ఎప్పటితో ముగుస్తుంది, నెక్స్ట్ ఇయర్ 2023 మార్చ్తో ముగుస్తుంది. సో దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ 23 అంటాం. సో FY23లో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ యావరేజ్గా 7% మెయింటైన్ చేస్తుందట. ఇలా అతిపెద్ద ఎకానమీ కలిగిన దేశాల జాబితాలో భారతదేశం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుందట గ్రోత్ రేట్లో. భారతదేశం యొక్క గ్రోత్ రేట్ కనుక ఏషియాలో కంపేర్ చేస్తే ఏషియా యొక్క టోటల్ గ్రోత్ రేట్లో భారతదేశం యొక్క గ్రోత్ రేట్ 28% కంట్రిబ్యూట్ అవుతుందంట. అండ్ గ్లోబల్ గ్రోత్ రేట్ కనుక అబ్జర్వ్ చేస్తే అందులో 22% ఫ్రమ్ ఇండియా అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, సులభంగా ఒక డెఫినేషన్. ఒక సంవత్సర కాలంలో వితిన్ 1 ఇయర్, వితిన్ ఫైనాన్షియల్ ఇయర్, స్టిపులేటెడ్ ఇయర్, వితిన్ ద బౌండరీస్ ఆఫ్ ఎ కంట్రీ, మన భారతదేశం సరిహద్దు లోపల అంతిమ వస్తు సేవల యొక్క విలువనే మనం జీడిపిగా కొలుస్తాం. సో దీన్ని మనం గ్రోత్గా చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రెడిక్షన్స్ని ఇవ్వడం జరిగింది, జస్ట్ గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో అడగవచ్చు, మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్, అమెరికా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ స్మైల్ ప్రోగ్రామ్, సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. గుర్తుంచుకోండి, సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్
ఎంటర్ప్రైజ్. సో సపోర్ట్, సహాయకంగా ఉండే ప్రోగ్రామ్. మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ అంటే ఏంటి? భారతదేశంలో బెగ్గర్స్ కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి. బెగ్గర్స్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్, భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జనాభా లెక్కలు 2011కు సంబంధించి 2011 సెన్సెస్ ఆధారంగా భారతదేశంలో అరౌండ్ 4 lakhs బెగ్గర్స్ ఉన్నారంట. జస్ట్ గుర్తుంచుకోండి. సో మరి భారతదేశంలో ఈ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వారికి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం, వారికి లైవ్లీహుడ్ని కల్పించడం, వారిని ఎంటర్ప్రీనర్స్గా తీర్చిదిద్దడం, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా ఉపాధిని కల్పించే ఒక కార్యక్రమమే స్మైల్ 75 అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని, స్కీమ్ని నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ప్రారంభించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మంత్రిగా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? వీరేంద్ర కుమార్ గారు. నిన్నటి రోజున స్మైల్ 75, గుర్తుంచుకోండి స్కీమ్ పేరు స్మైల్ 75 అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సో భారతదేశంలోని 75 సెలెక్టెడ్ ప్లేసెస్లో స్మైల్ స్కీమ్ని అమలు చేస్తున్నారు. స్మైల్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి? సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రీనర్స్ అంటే భారతదేశంలో బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వారికి స్కిల్ డెవలప్మెంట్ కల్పించి వారికి లైవ్లీహుడ్ని కల్పించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. భారతదేశంలో జిఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసేసి మనకి జిఎస్టీ యాక్ట్ 2016 బట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. జిఎస్టీ భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017 జూలై 1వ తేదీన. జూలై 1 ప్రతి సంవత్సరం కూడా జిఎస్టీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ జిఎస్టీకి సంబంధించి ఈ బేసిక్ పాయింట్స్ గుర్తుంచుకోండి. జిఎస్టీకి సంబంధించి ఒక కౌన్సిల్ ఉంటుంది. ఆర్టికల్ 279A జిఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. 279A రాజ్యాంగంలో ప్రకటన కాబట్టి. సో జిఎస్టీ ప్రస్తుతం ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి? మనకి 0%, 5%, 12%, 18%, 28% గుర్తుంచుకోండి జిఎస్టీ స్లాబ్స్. సో చాలామంది ఏం చేస్తారంటే జిఎస్టీని ఎవేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ట్యాక్స్ ఎవేజన్ అనే పదం మనకు ప్రతి ఒక్కరు తెలుసుకుంటాం. ట్యాక్స్ ఎవేజన్ అంటే ట్యాక్స్ని తప్పించుకోవడం సింపుల్గా. సో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే లక్కీ బిల్ అనే ఒక యాప్ని తీసుకొచ్చింది ప్రజల కోసం. లక్కీ బిల్ యాప్. జిఎస్టీని ఎవరైతే ఫైల్ చేస్తారో దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో ఈ యాప్లో వారికి గిఫ్ట్స్ కూడా ఇస్తారంట. సో జిఎస్టీని ఎంకరేజ్ చేయడం, జిఎస్టీ కలెక్షన్స్ని ఎంకరేజ్ చేయడం, జిఎస్టీ కట్టేలా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం, జిఎస్టీ కట్టిన వారిని ప్రత్యేకంగా గుర్తించడం ఈ యాప్ యొక్క ఉద్దేశం. టు కర్బ్ జిఎస్టీ ట్యాక్స్ ఎవేజన్ దిస్ యాప్ వాజ్ లాంచ్డ్ ఇన్ కేరళ అని గుర్తుంచుకోండి. కేరళలో ఈ యాప్ని లాంచ్ చేసింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. పినరయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు ఈ ప్రత్యేకమైన యాప్కి సంబంధించిన ప్రకటన చేశారు. రానున్న ఆగస్టు 16వ తేదీన ఈ యాప్ని లాంచ్ చేస్తారంట. సో కేరళ ప్రత్యేక రాష్ట్రం ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. స్మార్ట్ కిచెన్ స్కీమ్ అని చెప్పేసి గృహిణులకు సంబంధించి వారి యొక్క కిచెన్ని అద్భుతంగా రెనోవేట్ చేయడానికి ఉద్దేశించిన రుణ సాయం. అండ్ ఇటీవల కేరళకి సంబంధించి ప్రత్యేకంగా మనము సోలార్ ట్రైన్, దేశంలోనే మొట్టమొదటి సోలార్ ట్రైన్ అని, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం జిఎస్టీపై సెస్ విధిస్తున్న ఏకైక రాష్ట్రం. ఇటువంటి అంశాలను మరియు స్నేక్ పీడియా అనే ఒక ప్రత్యేకమైన యాప్, పాములను పట్టే వారి కోసం ప్రత్యేక శిక్షణ, కైట్ విక్టర్స్, ఫస్ట్ బెల్ ఇలాంటి కార్యక్రమాలను, నమత్ బసై అనే ఒక ప్రోగ్రాం కానివ్వండి, వీటి గురించి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం కేరళ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మ్యాంగ్రూవ్స్కి సంబంధించి మ్యాంగ్రూవ్ కవర్ అంటే ఏంటి? ముఖ్యంగా మడ అడవులు అంట. మడ అడవులు. మ్యాంగ్రూవ్స్ ఎక్కడ కనబడతాయి మనకి? ముఖ్యంగా చెప్పాలంటే కోస్టల్ ఏరియాస్లో కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫ్లడ్స్ నుండి మనల్ని కాపాడే ప్రత్యేకమైన అడవులుగా చెప్పవచ్చు. భారతదేశంలో కోస్టల్ ఏరియాస్ అనొచ్చు. కోస్టల్ ఏరియాస్ అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 9 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. 9 రాష్ట్రాలు తీరరేఖ కలిగిన రాష్ట్రాలు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మడ అడవులు ఉంటాయి. దాంతోపాటు మ్యాంగ్రూవ్స్ అనేవి అండమాన్, నికోబార్ అండ్ లక్షద్వీప్లో కూడా కొన్ని ఉంటాయి. సో గుర్తుంచుకోండి ఇటువంటివి. మ్యాంగ్రూవ్స్కి సంబంధించి ఎందుకు ఈరోజు డిస్కస్ చేస్తున్నా అంటే ఇటీవల కచ్చల్ అనే ఒక ఐలాండ్ గురించి లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. కచ్చల్ ఐలాండ్ అనేది వార్తలోకి వచ్చింది. ఎక్కడ ఉంటుంది అంటే అండమాన్ అండ్ నికోబార్.
సో నికోబార్, అండమాన్ నికోబార్ ఈ ప్రాంతంలో ఉంది కదా, దిగువన ఉండే ప్రాంతం నికోబార్. ఈ నికోబార్లోని ఒక దీవి కచ్చల్ దీవి. ఈ కచ్చల్ దీవిలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ వర్ లాస్ట్. మడ అడవులు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. కారణం ఏంటట, 2004 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇండియన్ ఓషన్లో సంభవించిన సునామీ 2004 డిసెంబర్ 26. సో దాని కారణంగా ఈ మ్యాంగ్రూవ్స్ అన్ని లాస్ట్ అని చెప్పేసి ఇటీవల నాసా, అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ నాసా వారు చెప్పారు. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ వారు చెప్పారు. సో దీని ద్వారా భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో మడ అడవులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ చూద్దాం. సో వెస్ట్ బెంగాల్, భారతదేశంలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్. ఎంత స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో విస్తరించి ఉన్నాయంటే 2112 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ సెకండ్ వచ్చేసి గుజరాత్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ విషయంలో సెకండ్ పొజిషన్ 1177. అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 616 స్క్వేర్ కిలోమీటర్స్. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉన్నాయంట 404 స్క్వేర్ కిలోమీటర్స్. ఒడిషా 251 స్క్వేర్ కిలోమీటర్స్. మహారాష్ట్ర 320 స్క్వేర్ కిలోమీటర్స్. తమిళనాడు 45 స్క్వేర్ కిలోమీటర్స్. గోవా 26, కర్ణాటక 10, కేరళ 9 స్క్వేర్ కిలోమీటర్స్. మ్యాంగ్రూవ్స్ సంబంధించిన ఒక నివేదికను ఇక్కడ జోడించడం జరిగింది. జాగ్రఫీకి సంబంధించి మీరు ఏ పాయింట్ చదివినా కూడా మ్యాప్ ఆధారంగా గుర్తుంచుకోండి. భారతదేశంలో ముఖ్యంగా సరిహద్దును పంచుకుంటున్న అంతర్జాతీయ సరిహద్దుతో ఉన్న రాష్ట్రాలు కానివ్వండి, ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇక్కడ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇక్కడ నుండి మొదలుకొని ఈ ప్రాంతం అంతా ఇండియా పాకిస్తాన్ బార్డర్. సో ఇక్కడ నుండి మొదలుకొని మనం మొత్తం ఇండో సైనో బార్డర్ అంటాం. సో ఇక్కడి వరకు. అండ్ ఇక్కడ ఇండియా నేపాల్ బార్డర్, ఇక్కడ మళ్ళీ చైనా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఇది ఇంత చైనా బార్డర్. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ఇండో బంగ్లా బార్డర్. ఈ ప్రాంతంలో ఇండియా మయన్మార్ బార్డర్. సో ఈ విధంగా కొన్ని కత్తి చూడండి. ఈ ప్రాంతం వచ్చేసి ఇండో భూటాన్ బార్డర్. సో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి, అంతర్జాతీయ సరిహద్దుతో ఉన్న రాష్ట్రాలు ఏంటి, భూ పరివేష్టిత రాష్ట్రాలు భారతదేశంలో ఏంటి అని చెప్పేసి ఛత్తీస్గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ ఇవన్నీ కూడా భూ పరివేష్టిత రాష్ట్రాలు. భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటిది, భారతదేశంలోని ఈ రాష్ట్రాలు ఒకవైపు తీరరేఖతో ఉండవు, ఒకవైపు అంతర్జాతీయ సరిహద్దుతో ఉండవు. ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఛత్తీస్గఢ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఈ రాష్ట్రాలకు సరిహద్దులు రాష్ట్రాలే ఉంటాయి తప్పితే దేశం ఉండదు, తీర ప్రాంతం ఉండదు. సో గుర్తుంచుకోండి. వీటన్నిటి బేసిక్గా మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా జాగ్రఫీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ లండన్లో దాదాబాయి నవరోజీ స్మృతికి నీరాజనం అనే ఒక ప్రత్యేకమైన అంశం. దీన్ని మనం సంకల్ప్ మ్యాగజైన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో సంకల్ప్ మ్యాగజైన్కి సంబంధించి ఇటీవల గడిచిన ఎస్ఐ ఎగ్జామ్లో ఎక్కువగా సంకల్ప్ మ్యాగజైన్ నుండి మనకు క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. చూడండి ఒకసారి. సో లండన్లో దాదాబాయి నవరోజీ స్మృతికి నీరాజనం అనే అంశం. సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన దాదాబాయి నవరోజీ దక్షిణ లండన్లో 8 ఏళ్ల పాటు నివసించిన గృహానికి బుధవారం నీలి ఫలకం అంటే బ్లూ ఫ్లాగ్, నీలి ఫలకాన్ని అలంకరించినట్లు ఇంగ్లీష్ హెరిటేజ్ చారిటీ సంస్థ ప్రకటించింది. ఇంగ్లీష్ హెరిటేజ్ చారిటీ సంస్థ అని గుర్తుంచుకోండి. సో బ్లూ ఫ్లాగ్, నీలి ఫలకం, బ్లూ ప్లేక్ అంటాం, బ్లూ ప్లేక్. సో గుర్తుంచుకోండి, దాదాబాయి నవరోజీ. సో దీనిపైన ఏం రాశారంటే, హిస్టారిక్ సైట్, ద ఫస్ట్ ఏషియన్ ఎలక్టెడ్ టు ద హౌస్ ఆఫ్ కామన్స్ was Dadabai Nauroji, Grand Old Man of India, Parsi. So he represented Central Finsbury for Liberal Party from 1892 to 1895 అని చెప్పేసి దాదాబాయి నవరోజీ గారికి సంబంధించి ఒక ప్రత్యేక అంశం. గ్రాండ్ ఓల్డ్ మన్ సంబంధించి దక్షిణ లండన్లో 8 ఏళ్ల పాటు తను నివసించిన గృహం ఏదైతే ఉంటుందో అది ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది. ఎక్కడ అంటారు, దక్షిణ లండన్, గుర్తుంచుకోండి. అండ్ ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్టు తెలిపింది. ఈ మేరకు దాదాబాయి నవరోజీ అప్పట్లో నివసించిన
ఇటుక రాతి గృహానికి అలంకరించిన బ్లూ ప్లేక్ నీలి పలకం మీద ఆయన వివరాలను లిఖించారు. లండన్లో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన భవనాలకు నీలి పలకాలను అలంకరించే బ్లూ ప్లేక్ పథకాన్ని ఇంగ్లీష్ హెరిటేజ్ నిర్వహిస్తోంది. లండన్లో మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్లు నివసించిన గృహాలను ఇదే విధంగా గుర్తించారు. గుర్తుంచుకోండి, బ్లూ ప్లేక్ లేదా నీలి ఫలకం ఇది పొందారు ఒక ప్రాంతానికి అంటే దట్ ఈస్ ద బెస్ట్ అన్నట్టు ఇంగ్లీష్ హెరిటేజ్ వాళ్ళు ఇస్తారు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కోవాక్సిన్. సో జపాన్ ప్రభుత్వం, జపాన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో తరచూ టాప్లో ఉంటుంది. సో జపాన్ దేశము భారతదేశానికి సంబంధించిన కోవాక్సిన్ వ్యాక్సిన్ని, కోవిడ్-19 వ్యాక్సిన్ని బూస్టర్ డోస్గా గుర్తించడం జరిగింది. ఆ దేశంలోకి వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారు కోవాక్సిన్ బూస్టర్ డోస్కి సంబంధించిన అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కోవాక్సిన్ వార్తలోకి వచ్చింది కాబట్టి కోవాక్సిన్ తయారు చేసే సంస్థ ఏదంటే భారత్ బయోటెక్. కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా గారు 2022 సంవత్సరానికి గాను పద్మభూషణ్ పురస్కార గ్రహీతలుగా డియో ఆ కపుల్ వార్తలు ఇచ్చారు. కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా. భారత్ బయోటెక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? హైదరాబాద్. భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్. గుర్తుంచుకోండి, కోవాక్సిన్. దీనికి మద్దతు ఇచ్చిన భారత్ బయోటెక్ సంస్థ ఎవరి సహకారం తీసుకుందంటే మన స్వదేశీ సంస్థలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ వైరాలజీ. గుర్తుంచుకోండి, కోవాక్సిన్ అనగానే ఈ 3 గుర్తుకు రావాలి. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది. ఈ వ్యాక్సిన్కి బూస్టర్ డోస్గా అనుమతులు ఇస్తూ వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే జపాన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ మైక్రోసాఫ్ట్, ఇండియన్ గవర్నమెంట్, సో భారత ప్రభుత్వము మరియు మైక్రోసాఫ్ట్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ముఖ్యంగా డిజిటల్ లిటరసీ, డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ని భారతదేశంలోని సివిల్ సర్వెంట్స్కి కలిగించే ఒక ప్రత్యేకమైన ఒప్పందం. ఉద్దేశం 2.5 మిలియన్ సివిల్ సర్వెంట్స్ భారతదేశంలో ఉన్నారు. సివిల్ సర్వెంట్స్ వాళ్ళందరికీ కూడా డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారం అందిస్తుంది. దానికి సంబంధించిన ఒప్పందం పైన ఇండియన్ గవర్నమెంట్ మరియు మైక్రోసాఫ్ట్ సంస్థ టెక్ దిగ్గజానికి సంబంధించిన ఒక ఒప్పందం ప్రత్యేకంగా వార్తలు చేస్తారు. టు ద పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే శశి థరూర్కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అనే అంశం వార్తలకు వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత. యాక్చువల్గా శశి థరూర్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాడు. ముఖ్యంగా తన యొక్క జార్గాన్ ఏదైతే ఉందో, టర్మినాలజీ ఏదైతే ఉంటుందో చాలా టఫ్గా ఉంటుంది. అద్భుతంగా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే శశి థరూర్. సో తను మాట్లాడే కొన్ని పదాలకు డిక్షనరీలో కూడా మీనింగ్ దొరకదు. సో అటువంటి పదాలు మాట్లాడతాడు. సో అటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ని ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం షివలియో డి లా లిజియన్ హానర్ వరించింది. షివలియే డి లా లిజియన్ హానర్ వరించింది ఎవరికి? కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ రాష్ట్ర ఎంపీ, మనకు కేరళ రాష్ట్ర తిరువనంతపురం ఎంపీ అని గుర్తుంచుకోండి. థరూర్ రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డును ప్రకటించినట్లు భారత్లో ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యువల్ లెనిన్ తెలిపారు. తనకు పురస్కారం దక్కడంపై శశి థరూర్ హర్షం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్తో సంబంధాలను సమర్థించే భాషను ప్రేమించే సంస్కృతిని ఆరాధించే వ్యక్తిగా తనను కితాబిచ్చుకున్నారు. సో గుర్తుంచుకోండి, భారతదేశంలోని ఏ వ్యక్తికి, ఏ రాజకీయ నాయకుడికి, ఏ ప్రముఖుడికి ఇటీవల ఫ్రాన్స్కి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం సివిలియన్ హానర్, సివిలియన్స్కి ఇస్తారు. షువలియే డి లా లిజియన్ హానర్, షువలియే డి లా లిజియన్ హానర్ పొందుతూ శశి థరూర్ ఏ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అంట? మనకి ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఫ్రాన్స్కి సంబంధించి ఇటీవల ఎన్నికలు ముగిశాయి. ఎమాన్యువల్ మెక్రాన్ ఎవరిపైన గెలుపొందాడు? లీపన్, కమ్యూనిస్ట్ నేత, చాలా ఇంపార్టెంట్ లేడీ, గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తల్లో నిలిచిన మరొక వ్యక్తి ప్రముఖ శిల్పి సిఎస్ఎన్ పట్నాయక్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. పట్నాయక్ గారు, సో ప్రముఖ శిల్పి, చిత్రకారుడు సిఎస్ఎన్ పట్నాయక్ గారు గత గురువారం విశాఖలో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా బాదాంలో జన్మించిన ఆయన ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి గుంటూరులోని మహిళా కళాశాలలో చిత్రకళల అధ్యాపకుడిగా చేరి తర్వాత శిల్పకళలపై దృష్టి సారించారు. 1975లో ఇంపార్టెంట్ కాంస్య శిల్పకళపై పరిశోధనలు చేయడానికి యూజీసీ ఫెలోషిప్ను అందుకున్నారు. పట్నాయక్ ఏపీ లలిత కళా అకాడమీ అధ్యక్షుడిగాను పనిచేశారు. సో గుర్తుంచుకోండి, రీజనల్ ఎగ్జామ్లో అడుగుతారు ముఖ్యంగా. ప్రముఖ శిల్పి సిఎస్ఎన్ పట్నాయక్ గారు మరణించారు. ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. తన శిల్పంతో, కాంస్య శిల్పంతో తనే దిగిన ఇమేజ్ ఇక్కడ.
అండ్ నెక్స్ట్ ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించుకునే వార్తలు ఇచ్చిన ఒక లేడీ, ఒక విమెన్ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే తమారా వాల్కోట్. తమారా వాల్కోట్ ఏ ప్రాంతానికి చెందిన మహిళ అంటే మేరీల్యాండ్. మేరీల్యాండ్ ఎక్కడ ఉంటుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తను లేపిన బరువు ఎంత అంటే, వెయిట్ లిఫ్టింగ్ ఎంత అంటే 737.5 kgs, 737.5 కిలోల బరువును ఎత్తుతూ వార్తలు నిలిచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న తమరా వాల్కోట్ ఒక మహిళ, మేరీల్యాండ్ యుఎస్ఏకి సంబంధించిన మహిళ. సో ఈరోజు మనకు వార్తలు ఇచ్చిన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హార్ట్ ఫెల్ట్ ద లెగసీ ఆఫ్ ఫెయిత్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. సో వార్తలు నిలిచిన 2 పుస్తకాలు మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రి హోదాలో ఉన్న మీనాక్షి లేఖి గారు వీటిని ఆవిష్కరించడం జరిగింది. హార్ట్ ఫెల్ట్ ద లెగసీ ఆఫ్ ఫెయిత్ అనే ఒక పుస్తకం NID ఫౌండేషన్ వారు ఈ పుస్తకాన్ని లాంచ్ చేశారు. సో విడుదల చేస్తారు. ఎవరు ఆవిష్కరించారు? మీనాక్షి లేఖి గారు. అండ్ ఇంకొక పుస్తకం ఏంటంటే మోదీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే ఒక పుస్తకం డాక్టర్ భరత్ బరాయి గారు రాసిన పుస్తకం. గుర్తుంచుకోండి, 2 పుస్తకాలను ఆవిష్కరించారు. మోదీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే పుస్తకాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈసారి అఫిషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రపంచ రికార్డుతో వార్తలోకి వచ్చింది. దేశభక్తి గీతాలను ఆలపించడంలో ఏకకాలంలో ఆలపించడం ద్వారా ప్రత్యేకమైన ప్రపంచ రికార్డు స్కూల్ విద్యార్థులకు సంబంధించి 7.3% ఆఫ్ ఇండియన్స్ ఓన్డ్ డిజిటల్ కరెన్సీ అనే అంశంతో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఇచ్చిన గణాంకాలు. ప్రపంచంలో అత్యధిక క్రిప్టో కరెన్సీ కలిగిన దేశం జనాభా ఎక్కడున్నారంట? యుక్రెయిన్. అండ్ నెక్స్ట్ మోర్గాన్ స్టాన్లీ అనే ఒక సంస్థ భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ని ప్రెడిక్ట్ చేస్తూ ఎస్టిమేట్స్ని విడుదల చేసింది. అండ్ నెక్స్ట్ స్మైల్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ 75 అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వార్తలు ఇచ్చింది వీరేంద్ర కుమార్ గారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించి టు కర్బ్ ట్యాక్స్ ఎవేషన్, GST ట్యాక్స్ ఎవేషన్, కేరళ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ లక్కీ బిల్ యాప్ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తాం. అండ్ భారతదేశంలో మ్యాంగ్రోవ్స్కి సంబంధించి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మడ అడవులకి సంబంధించిన కొన్ని గణాంకాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లండన్లో దాదాబాయ్ నౌరోజీ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బ్లూ ప్లేక్ పొందుతూ తాను నివసించిన ఒక ప్రాంతం వార్తలు నిలిచింది. అండ్ కోవాక్సిన్ భారత బయోటెక్ వారు తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్కి జపాన్ ప్రభుత్వం బూస్టర్ డోస్గా అనుమతులను జారీ చేసింది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ మైక్రోసాఫ్ట్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం భారతదేశంలోని 2.5 మిలియన్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ని కలిగించే ప్రత్యేక ఒప్పందం. అండ్ శశి థరూర్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం. ఆ పురస్కారం పేరేంటి? ఫ్రాన్స్ సంబంధించి హైయెస్ట్ సివిలియన్ హానర్. సో షువలియే డి లా లిజియన్ హానర్ పొందుతూ శశి థరూర్ తిరువనంతపురం ఎంపీ. ప్రముఖ శిల్పి CSN పట్నాయక్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ తమరా వాల్కోట్ మేరీల్యాండ్ యుఎస్ఏకి సంబంధించిన ఒక మహిళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న వార్తలు ఇచ్చింది 737.5 kgsని లిఫ్ట్ చేసి. అండ్ వార్తలు నిలిచిన 2 పుస్తకాలు హార్ట్ ఫెల్ట్ ద లెగసీ ఆఫ్ ఫెయిత్ NID ఫౌండేషన్ వారు విడుదల చేశారు. అండ్ మోడీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ భరత్ బరాయి గారు రాసిన పుస్తకం. సో ఈ 2 పుస్తకాలు గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.